హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకోసం ఒక మంచి కథను తీసుకువచ్చాను. ఈ కథ విని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. బయట నుంచి కంగారుగా వచ్చిన సుధాకర్ అరుణా, అరుణా అంటూ గట్టి గట్టిగా కేకలు పెడుతూ ఉన్నాడు. కిచెన్లో పనిచేసుకుంటూ ఉన్న అరుణ ఆ కేకలు విని, అబ్బా, ఈ నరుపులతో చంపేస్తున్నారు. ఒకటే కంగారు మనిషికి. ఆ కంగారుతో తను చేసే పనులు ముందుకు వెళ్ళవు, నేను చేసే పనులు ముందుకు వెళ్ళవు అని విసుక్కుంటూ బయటకు వచ్చి, ఏంటండి అంటూ అడిగింది అరుణ. అంత త్యాయితీగా ఏంటండి అని అడుగుతావేంటే? రేపు ఉదయం పెళ్లి పెట్టుకుని ఇంకా ఇల్లు చూడు ఎలా ఉందో. ఆ డెకరేషన్ వాళ్ళకి ఫోన్ చేసావా? వాళ్ళు వచ్చేది ఎప్పుడు? ఇల్లంతా డెకరేషన్ చేసేది ఎప్పుడు? ఒక పక్క నుంచి బంధువులు వచ్చేయడం మొదలు పెట్టేశారు. వాళ్ళ ముందు డెకరేషన్ చేసుకుంటూ మనం కూర్చుంటే ఎంత చిరాగ్గా ఉంటుంది అంటూ అడిగాడు సుధాకర్. అతని వైపు అసహనంగా చూస్తూ, అయితే ఆ మాట అడగవలసింది నన్ను కాదు, పెద్దోడిని. వాడే కదా ఆ వ్యవహారాలన్నీ చక్కబెట్టేది. వాడిని అడగడం మానేసి నా మీద అరుస్తారేంటి అంటూ విసుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది అరుణ. కదా, దీనికి తెలియని సంగతి గురించి దీన్ని అడిగితే ఇదేం చెప్తుంది అని అనుకుంటూ, రే బాలు, బాలు అంటూ అరిచాడు సుధాకర్. అక్కడే ఉండి వాళ్ళ డిస్కషన్ వింటూ ఉన్న సంధ్య చిన్నగా నవ్వుతూ అతని దగ్గరికి వచ్చి, మీరు అంత టెన్షన్ పడకండి మావయ్య గారు, ఆయన ఆ పని మీదే బయటికి వెళ్ళారు, డెకరేషన్కి కావాల్సిన పువ్వులు కట్ట తీసుకురావడానికి అని అంటూ అతనికి బీపీ టాబ్లెట్ తెచ్చి అతని చేతిలో పెట్టి మంచినీళ్ళ గ్లాస్ అతనికి అందించింది. అది తీసుకుని ఆ టాబ్లెట్ వేసుకుని ఒక్క నిమిషం అలానే నిదానించి, ఇంతకీ వీడికి అంటూ అడిగాడు సుధాకర్. ఎవరు మావయ్య గారు అని సంజయ్ అడగడంతో, ఇంకెవరు, పెళ్లి కొడుకు. ఇంకా కాసేపట్లో వాడిని పెళ్లి కొడుకుని చేయాలి కదా. ఈ టైంలో ఎక్కడికైనా వెళితే ముహూర్తం మించిపోతుంది. సరిగ్గా ముహూర్తానికి పెళ్లి కొడుకుని చేసేయాలి అన్నారు సుధాకర్. అబ్బా, మీరేమి కంగారు పడకండి నాన్న, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. కాలు కదిపితే కాలు విరగ్గొట్టి మూలను కూర్చోబెడతాను అని అమ్మ ఆల్రెడీ నాకు వార్నింగ్ ఇచ్చింది. అందుకే అంత సాహసం చేయకుండా ఇంట్లోనే కూర్చున్నాను అంటూ అక్కడికి వచ్చాడు చందు. అతన్ని చూసి చిన్నగా నవ్వుతూ, పోనీలే, మీ అమ్మ ఒక్క పని అయినా సరిగ్గా చేసింది అని సుధాకర్ అంటూ ఉండగా బయట నుండి లోపలికి వస్తూ ఉన్న దంపతులను చూసి, మావయ్య గారు, అమ్మాయి తరపు వాళ్ళు వస్తున్నారు అంటూ చెప్పింది సంధ్య. వాళ్ళు ఇప్పుడు రావడం ఏంటి? అమ్మాయిని కూడా కొంచెం సేపట్లో పెళ్లి కూతురు చేయాలి కదా, మరి ఆ పనులన్నీ వదిలేసుకుని మన ఇంటికి రావడం ఏంటి అని అనుకుంటూ అటువైపు చూసిన అతనికి మొహాలు వేలాడేసుకుని వాళ్ళ ఇంటి గుమ్మం ముందు నిలబడిన శ్రీనివాస్ ఇంకా సుమతి కనిపించారు. వాళ్ళిద్దరి మొహాలలో మార్పుని గమనిస్తూనే, రండి బావగారు రండి, ఇప్పుడే పెళ్లి కొడుకుని చేయడానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయా లేదా అని చూస్తున్నాను, అంతలో మీరు వచ్చారు, రండి లోపలికి రండి అంటూ వాళ్ళని ఆహ్వానించాడు సుధాకర్. దానితో లోపలికి వచ్చిన వాళ్ళిద్దరూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇబ్బందిగా చూస్తూ నిలబడి ఉన్నారు. అరుణ, బావగారు చెల్లమ్మ వచ్చారు, వాళ్ళ కోసం వేడివేడిగా కాఫీ తీసుకురా అంటూ ఆర్డర్ వేశాడు సుధాకర్. అయ్యో, ఇప్పుడు అవన్నీ వద్దు బావగారు అని తడబడుతున్న మాటలతో అన్న శ్రీనివాసరావుని చూసి, ఏంటి విషయం బావగారు, ఎందుకు అంత డల్గా ఉన్నారు అంటూ అడిగాడు అతను. అది మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు శ్రీనివాసరావు. ఆ మాటతో వాళ్ళు ఏదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు అని అర్థమవడంతో, సరే రండి అని వాళ్ళని ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు సుధాకర్. అక్కడ అరుణ, సుమతి, సుధాకర్, శ్రీనివాసరావు ఇంకా పెళ్లి కొడుకు చంద్రశేఖర్ మాత్రమే ఉన్నారు. మౌనంగా నిలబడి ఉన్న వారిద్దరిని చూసి, ఏదో మాట్లాడాలి అన్నారు, మరి మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఏంటి అర్థం అంటూ అడిగాడు సుధాకర్. దాంతో ఇంకా చెప్పక తప్పదు అని అనుకున్న శ్రీనివాసరావు, ముందుగా మీరు మమ్మల్ని క్షమించాలి అంటూ అడిగాడు. అయ్యో, అదే మాట అండి, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? అసలు ఏం జరిగిందని మీరు క్షమాపణ అడుగుతున్నారు? మనసులో ఏదో అనుమానం ఉన్నా కూడా పైకి మామూలుగా మాట్లాడాడు సుధాకర్. ఏం జరిగిందో చెప్పాలనే వచ్చాము, కానీ చెప్పడానికి నోరు రావడం లేదు అని ఒక్క నిమిషం తటపటాయిస్తూ, మా పెద్దమ్మాయితో మీ చిన్నబ్బాయి పెళ్ళి అనుకున్నాము, కానీ ఈ పెళ్ళి మా అమ్మాయికి ఇష్టం లేదట.
ముందుగా మాకు ఈ విషయం చెప్తే ఇలాంటి సమస్య వచ్చేదే కాదు, కానీ మాకు చెప్పడానికి భయపడింది. అలా అని మేము తన ఇష్టానికి వ్యతిరేకంగా నిర్ణయించిన ఈ పెళ్లి చేసుకోలేక తను ఆత్మహత్య చేసుకోవాలని చూసింది అని ఒక్క నిమిషం ఆగాడు శ్రీనివాసరావు. ఆ మాట విని అక్కడ ఉన్న మిగతా వారు కూడా కంగారు పడ్డారు. ఏంటండి మీరనేది? పెళ్ళి ఇష్టం లేకపోతే చెప్పాలి, కానీ ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? ఇప్పుడు ఎలా ఉంది అమ్మాయికి అంటూ కంగారుగా అడిగాడు సుధాకర్. తను నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉండగా నా భార్య చూడడంతో ప్రమాదం తప్పింది. ఏంటి విషయం అని నిలదీస్తే తను వేరే అతన్ని ప్రేమిస్తున్నాను అని, అతని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని, తను వచ్చి మీతో మాట్లాడతాడు అని ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నాను అని, తను రాకపోవడంతో ఈ పెళ్లి తప్పించుకునే దారి లేక ఆత్మహత్య చేసుకోబోయాను అంటూ చెప్పింది. అదంతా విన్న తర్వాత తనని బెదిరించి తిట్టో కొట్టో మేము ఈ పెళ్లి జరిపించవచ్చు, కానీ అలా జరిపించిన తర్వాత వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అని, మళ్ళీ నా కూతురు ఆత్మహత్య ప్రయత్నం చెయ్యదు అని నమ్మకం కలగడం లేదు. ఒకవేళ ఏదైనా జరిగితే మాతో పాటు మీరు కూడా సమస్యలో పడతారు. అందుకే ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాము అంటూ చెప్పాడు శ్రీనివాసరావు. ఆ మాట విని ఆలోచనలో పడ్డాడు సుధాకర్. మీరు అన్నది నిజమే, ఇందులో తప్పు నీది అంటే నీది అని నిందించుకుంటూ కూర్చునే సమయం లేదు. అవతల బంధువులందరూ వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు పెళ్ళాగిపోయింది అని ఎలా చెప్పాలి? అలా చెప్తే అందరిలో నా పరువు ఏమైపోతుంది అని అంటున్న సుధాకర్ గొంతు చిన్నగా వణికింది. అతని కళ్ళల్లో ఒక రకమైన భయం చందుకి కనిపిస్తూనే ఉంది. పెళ్ళి ఆపుదామని కాదు, దీనికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది, కానీ అది మీకు నచ్చుతుందో లేదో అన్నదే తెలియడం లేదు. నచ్చకపోయినా పర్వాలేదు, కానీ తప్పుగా మాత్రం అనుకోవద్దు అన్నాడు శ్రీనివాసరావు. నచ్చడం నచ్చకపోవడం తర్వాత విషయం, ముందు పరిష్కారం అంటున్నారు కదా, అదేంటో త్వరగా చెప్పండి అని సుధాకర్ కొంచెం కంగారుగా అడగడంతో, అది నా పెద్ద కూతురికి బదులు నా చిన్న కూతురితో మీ అబ్బాయి పెళ్లి చేద్దాం. తనని మీరు చూసే ఉంటారు కదా, మీనాక్షి కన్నా మాధురి బాగుంటుంది, పద్ధతైన పిల్ల, అందరితోటి కలిసిపోతుంది, మీకు తను బాగా నచ్చుతుంది అని శ్రీనివాసరావు అనడంతో చందు వైపు చూశాడు సుధాకర్. ఏం చేయమంటావు అన్నట్లుగా. మాధురి, తనని పెళ్లి చూపులోనే చూశాడు చందు. ఆ అమ్మాయి చూడడానికి బాగానే ఉంటుంది, కానీ తను మాత్రం వేరే ఎవరినో ప్రేమించలేదు అని నమ్మకం ఏమిటి? నమ్మకం సంగతి పక్కన పెడితే నా పెళ్లి చూపులు జరిగిన తర్వాత 1-2 సార్లు తను ఎవరో అబ్బాయితో బండి మీద వెళ్ళడం కూడా నేను చూశాను. అతను ఆమె బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. అలాంటప్పుడు ఆమె మాత్రం ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుంటుంది అని ఆలోచనలో పడ్డాడు. అతనేమీ మాట్లాడకపోవడంతో ఏం చేద్దాం చందు, వాళ్ళ చిన్నమ్మాయిని అంట పెళ్లి చేసుకుంటావా అంటూ అడిగింది అరుణ. ఆ మాటతో స్పృహలోకి వచ్చి, సడన్గా వచ్చి పెళ్లి కూతురు మారిపోయింది, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అంటే నేనేం సమాధానం చెప్పాలి అమ్మా? ఏమో, ఆమెకు మాత్రం ఈ పెళ్లి ఇష్టం ఉంటుంది అని నమ్మకం ఏముంది అంటూ కొంచెం నిష్ఠూరంగా మాట్లాడాడు చందు. ఆ మాటలు కొంచెం బాధగా అనిపించినా కూడా తప్పు తమ వైపు ఉండిపోవడంతో, ఒక్కసారి దెబ్బతిన్నాం కదా బాబు, మళ్ళీ అలాంటి పొరపాటు ఎందుకు చేస్తాము? మేము వచ్చే ముందే మా అమ్మాయిని అడిగాము, తనకి ఇష్టమే అని చెప్పింది. పెద్దమ్మాయి విషయంలో జరిగిన పొరపాటు తన విషయంలో జరగదు. మీరు ఒప్పుకుంటే ఈ పెళ్లి ఎటువంటి సమస్యలు లేకుండా జరిగిపోతుంది, మన కుటుంబాల పరువు కూడా నిలబడుతుంది. దయచేసి ఒప్పుకోండి బాబు అంటూ చెప్పాడు శ్రీనివాసరావు. అక్కడ ఉన్న మిగతా వారికి కూడా అదే సమస్యకి పరిష్కారం అనిపించడంతో ఒప్పుకో అన్నట్లు చందు వైపు చూశారు. దానితో తను కూడా ఇంకా చేసేదేమీ లేకపోవడంతో ఆ పెళ్లికి ఒప్పుకున్నాడు చందు. అనుకున్న ముహూర్తానికి అనుకున్న విధంగా చందు మాధురిల పెళ్లి జరిగిపోయింది. పెళ్లి పీటల మీద కూర్చుంది అన్న మాటే కానీ మాధురి మొహంలో చిన్న చిరునవ్వు కూడా లేదు. నిండైన చందమామలా చాలా అందంగా ఉన్న ఆమె మొహంలో ఆ నవ్వు లేకపోవడం ఆ చందమామలోని మచ్చలా తోచింది అందరికీ. చందుకైతే ఆమెకి ఈ పెళ్లి ఇష్టం లేదేమో అన్న అనుమానం మరింత బలపడింది ఆ మొహం చూసి. దానితో అతను కొంచెం విసుగ్గానే ఉన్నాడు. కానీ అక్కడి వరకు వచ్చాక ఏమీ చేయలేకపోవడంతో కష్టంగానే ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు. చివరికి పెళ్లి చేసుకుని అత్తవారింటిలో తొలి అడుగు పెట్టింది మాధురి.
ఆమెతో దీపం వెలిగించి ఆ రాత్రికి వాళ్ళకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. గదిలోకి వచ్చిన ఆమెను చూసిన చందుకి ఆమె మొహం ఇంకా డల్ గానే ఉండడం కనిపించడంతో అసహనంగా అనిపించింది. పెళ్లిలోనూ ఇదే మొహం, ఫస్ట్ నైట్ లోనూ ఇదే మొహం. ఈ మొహం చూస్తూ ఉంటే నాకు ఉన్న ఆ చిన్న అనుమానం క్రమక్రమంగా పెద్దదయ్యేలా ఉంది. మనసులో మరొకరిని పెట్టుకుని నాతో తాళి కట్టించుకున్న ఈమెతో నేను జీవితాంతం కలిసి ఎలా బ్రతకగలను, అసలు నా దాన్ని ఎలా చేసుకోగలను అని అతను అనుకుంటూ ఉండగా, పాలు తీసుకోండి చిన్నగా వచ్చాయి ఆమె పెదవుల మధ్య నుండి తేనెలు ఒలికే తీయనైన పలుకులు. అసలు తన వైపు కూడా చూడదేమో అనుకున్న ఆమె అలా అనడంతో చందు పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. ఆమె చేతిలోని ఆ పాలు అందుకుని కూర్చో అన్నాడు అతను. అందంగా పూలతో అలంకరించిన ఆ మంచం మీద కూర్చోవాలి అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది మాధురికి. అయినా కూడా తప్పదు అన్నట్లు కూర్చుంది ఆమె. తన చేతిలో ఉన్న పాల వైపు చూస్తూ, నువ్వు పాలు తాగవా అంటూ అడిగాడు అతను. ఆహా వద్దు, మీరు తాగండి అంది ఆమె. మొదటి రాత్రి గదిలో పాలు ఒక్కరే తాగరేమో అనుమానంగా అడిగాడు అతను. అవును, కానీ నాకు ఇప్పుడు తాగాలని లేదు వణుకుతున్న గొంతుతో చెప్పింది ఆమె. ఆ మాట చందుకి నచ్చలేదు. ఆమె పొడి పొడిగా మాట్లాడుతూ ఉండడంతో ఆమె వైపు అదోలా చూస్తూ, ఎందుకు అంత డల్గా కనిపిస్తున్నావు అంటూ ఆమె పక్కనే కూర్చున్నాడు అతను. అది కూడా ఆమెకి చాలా దగ్గరగా, తన శరీరం ఆమె శరీరానికి టచ్ అయ్యే విధంగా. దాంతో మరింత ఇబ్బంది పడుతూ, కొంచెం పక్కకు జరిగి ప్లీజ్ నాకు కొంచెం టైం కావాలి, ఇదంతా ఎందుకో మనసుకి నచ్చడం లేదు అంది మాధురి. ఆ మాట విన్న చందుకి మొహం అంతా కోపంతో ఎర్రగా మారిపోయింది. డౌట్ లేదు, తను కూడా ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంది. బహుశా వాళ్ళ పేరెంట్స్ ఒప్పించి చేసి ఉంటారు అని మనసులో అనుకుంటున్న అతనికి ఆమె ఇది వరకు బైక్ మీద కనిపించిన అబ్బాయి గుర్తు వచ్చాడు. అతనితో తన ప్రేమలో ఉందేమో, నేనే ఆ విషయం పెద్దగా పట్టించుకోకుండా తన జీవితంలోకి వచ్చేసానేమో అని అనుకుంటూ సరే అని చెప్పి ఆ పాల గ్లాస్ అక్కడే ఉన్న టేబుల్ పై పెట్టేసి కింద దిండు వేసుకుని బెడ్షీట్ వేసుకుంటూ ఉన్నాడు అతను. అది చూసి, అయ్యో కింద పడుకోవాల్సిన అవసరం ఉంది, మంచం పెద్దగానే ఉంది కదా, ఈ పక్కకి మీరు పడుకోండి, ఆ పక్కకి నేను పడుకుంటాను అంది ఆమె. దానితో ఆమె వైపు సూటిగా చూస్తూ, నీకు ఇబ్బందిగా ఉంటుందేమో అన్నాడు అతను. ఇబ్బంది ఏమీ లేదు అంది ఆమె. దానితో సరే అంటూ మంచం మీద అటువైపు తిరిగి ఇతను పడుకుంటే ఇటువైపు తిరిగి ఆమె పడుకుంది. ఆ తర్వాత కూడా చందుకి దగ్గర అవడానికి ఆమె అంతగా ఇష్టం చూపించలేదు. ఎప్పుడు చూసినా ఆమె మొహం దిగులుగానే ఉండేది. అది చూసిన చందు మనసులోని అనుమానం మరింత పెరిగిపోతూ ఉంది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఏదో అవసరానికి 1-2 మాటలు తప్ప వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకున్నది, సరదాగా బయటికి వెళ్ళింది ఏమీ లేదు. అది చూసిన ఇంట్లో వాళ్ళకి కూడా వాళ్ళ దాంపత్య జీవితం అంత బాగాలేదేమో అన్న అనుమానం వచ్చేస్తుంది. పైగా కొడుకు మొహంలో ఎప్పుడూ లేని అంత విచారం కనిపిస్తూ ఉండడంతో అది గమనించిన అరుణ మరింతగా అతని జీవితం ఏమైపోతుందా అని దిగులు పెట్టుకుంటూ ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంది. వంటగదిలో పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోతున్నా కూడా పట్టించుకోకుండా వాటి వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉన్న అరుణ వైపు చూసి, ఆ గ్యాస్ ఆఫ్ చేసి, ఏమైంది అత్తయ్య, ఎందుకు అలా ఉన్నారు, దేని గురించి అంతగా ఆలోచిస్తున్నారు అంటూ అడిగింది సంధ్య. అనితో ఆమె వైపు చూసి, అది సంధ్య, చందు మాధురి గురించి ఆలోచిస్తున్నాను, వాళ్ళని నువ్వు గమనిస్తున్నావు కదా అంటూ అడిగింది అరుణ. సంజయ్కి కూడా ఆ అనుమానం ఉండడంతో వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నట్లు నాకు అనిపించడం లేదు అత్తయ్య. సడన్ గా జరిగిన పెళ్లి, పైగా వాళ్ళిద్దరు పరిస్థితులు కారణంగా ఈ పెళ్లికి ఒప్పుకున్నారు, కానీ ఇష్టపడి కాదు కదా, కాబట్టి ఇద్దరు కష్టంగా కలుస్తున్నట్లు అనిపిస్తుంది అంది సంధ్య. అవునమ్మా, నాకు కూడా అదే అనుమానం ఉంది. ఒకసారి ఏమి అనుకోకపోతే నువ్వు ఆ అమ్మాయిని అడుగుతావా? నేనే అడగవచ్చు, కానీ విషయంలో తను నాతో అసలు విషయం చెప్తుందా లేదా అన్న అనుమానం ఉంది. అదే నువ్వైతే ఒక వయసు వాళ్ళే కదా, చెప్పే అవకాశం ఉంటుందేమో అంది అరుణ. ఆ మాటకి 2 నిమిషాలు ఆలోచించి, సరే అత్తయ్య, సమయం చూసి నేను కనుక్కుంటాను అని సంధ్య అనడంతో కొంచెం ప్రశాంతంగా ఫీల్ అయింది అరుణ. కానీ ఆమె మనసులో దిగులు మాత్రం దిగులుగానే ఉంది.
ఆ రోజు మగవాళ్ళందరూ ఆఫీస్కు వెళ్ళిపోవడంతో ఆడవాళ్ళు మాత్రమే ఆ ఇంట్లో మిగిలారు. అలసటగా ఉండడంతో అరుణ వెళ్లి తన గదిలో పడుకుంది. అదే సరైన సమయం అనుకున్న సంధ్య గదిలో ఉన్న మాధురి దగ్గరికి వెళ్ళింది. మంచం మీద కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంది మాధురి. అది చూసి లోపలికి రావచ్చా అంటూ అడిగింది సంధ్య. ఆ పిలుపుతో అటువైపు చూసి, అయ్యో అక్క, రండి, మీరు పర్మిషన్ అడుగుతారేంటి అంటూ చిన్న చిరునవ్వుతో లోపలికి ఆహ్వానించింది మాధురి. దానితో చిన్నగా నవ్వుతూ వెళ్ళి అక్కడ కూర్చుంటూ మెల్లిగా మాటల్లో పెట్టింది సంధ్య. కాసేపు ఆ మాటలు ఈ మాటలు చెప్పుకున్న తర్వాత, ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది నీ సంసార జీవితం అంటూ అడిగింది ఆమె. ఆ మాటతో దిగులుగా మొహం పెట్టుకుని, బాగానే ఉంది అంది మాధురి. బాగానే ఉంది అని నువ్వు మాటలతో చెప్తున్నా కూడా మొహంలో ఆ ఫీలింగ్ కనిపించడం లేదు. చందు నీతో సరిగ్గా ఉండడం లేదా? ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అంటూ అడిగింది సంధ్య. చిచి, ఆయన అలాంటి వారు కాదక్క, చాలా మంచివారు. ఎదుటి మనిషిని అర్థం చేసుకునే మంచి గుణం ఆయనకు ఉంది. కానీ నేనే ఆయనకి దగ్గర కాలేకపోతున్నాను అంది మాధురి. దానితో ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని చిన్నగా నొక్కుతూ, ఎందుకలా? తనంటే నీకు ఇష్టం లేదా అంటూ అడిగింది సంధ్య. ఇష్టం లేక కాదు, తనని నేను అక్కకి కాబోయే భర్తగా చూశాను. ఆ ఫీలింగే నా మనసులో గట్టిగా ముద్ర పడిపోయింది. పరిస్థితుల కారణంగా నేను తన భార్యని అయినా కూడా నా మనసులో మాత్రం అతని అక్కకి కాబోయే భర్త అన్న భావన ఉండిపోయింది. దానితో అతనికి దగ్గర కాలేకపోతున్నాను. పైగా దీనికి నా కుటుంబ పరిస్థితులు కూడా ఒక కారణం అక్క. అక్క ఎవరినో ప్రేమించడం, అతను మోసం చేసి వెళ్ళిపోవడం, అతన్ని తలుచుకుంటూ అది సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించడం, ఇవన్నీ కూడా నా మనసులో ఉండిపోవడంతో వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ డల్గా ఉంటున్నాను. అంతే తప్ప వేరే కారణమేమీ లేదు అంది మాధురి. మరి చందు, తను నీకు దగ్గర కావాలని ప్రయత్నించడం లేదా అడిగింది సంధ్య. ప్రయత్నించారు, కానీ కొంచెం సమయం కావాలి అని అడిగాను. దానితో తను దూరంగానే ఉండిపోయాడు అంటూ చెప్పింది మాధురి. ఆమె చెప్పిన దాని గురించి కాసేపు ఆలోచించి, చూడు మాధురి, పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడి ఉంటాయి అంటారు పెద్దవాళ్ళు. అది నిజం కాబట్టే నీ అక్కకి కాబోయే భర్త ఆఖరి నిమిషంలో నీకు భర్త అయ్యాడు. ఆ విషయాన్ని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము. అతన్ని నీ భర్తగా నీ జీవితంలోకి ఆహ్వానించు. అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు, అతన్ని సంతోషపెట్టగలవు. అంతే తప్ప గతాన్ని తలుచుకుంటూ అతన్ని దూరం పెట్టడం వల్ల మీ మధ్య అగాధం వచ్చి ఒకరికి ఒకరు దూరమయ్యే పరిస్థితి వస్తుంది తప్ప మరి ఏ విధమైన ఉపయోగం ఉండదు. ఇంకా నీ ఫ్యామిలీ విషయాలంటావా? ప్రతి ఆడపిల్లకి పుట్టింటి మీద బెంగ ఉంటుంది. అందుకని వాటి గురించి ఆలోచిస్తూ జీవితాన్ని నాశనం చేసుకోవడం అంత మంచిది కాదు అని నేనంటాను. ఒకవేళ మీ అక్కకి అన్యాయం జరిగింది అంటే తనకి ఎలా న్యాయం చేయాలో ఆలోచించు. దానిలో నీ భర్త సహాయం కూడా తీసుకో, తప్పులేదు. అంతే తప్ప వాటి గురించి ఆలోచిస్తూ నువ్వు దిగులుగా ఉంటూ నీ చుట్టూ ఉన్న వాళ్ళ బాధకి కారణం అవ్వద్దు అంటూ చెప్పింది సంధ్య. దానితో ఆ మాటల గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది మాధురి. ఆమె ఆలోచన చూసి చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి సంధ్య వెళ్ళిపోయింది. ఆ తర్వాత తన ఫోన్ తీసుకుని వాళ్ళ ఇంటికి కాల్ చేసింది మాధురి. ఆ ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మా మధు, నీకే కాల్ చేద్దాం అనుకున్నానమ్మా. నీకు ఒక గుడ్ న్యూస్. అక్కని ప్రేమించిన అతను తిరిగి వచ్చాడు. అది కూడా తన కుటుంబ సభ్యులతో. ఉద్యోగం పని మీద వేరే ఊరు వెళ్లడంతో అతనికి అక్క పెళ్లి విషయం తెలియలేదట. ఇక్కడికి వచ్చాక తను చేసిన పని తెలిసి వెంటనే ఆలస్యం చేయకుండా తన అమ్మా నాన్నని తీసుకుని మన ఇంటికి వచ్చాడు. వాళ్ళకి కూడా అక్క నచ్చడంతో వాళ్ళ ప్రేమని అంగీకరించి వెంటనే పెళ్లికి కూడా ముహూర్తాలు పెట్టించేశారు. మరో వారంలో అక్క పెళ్లి అంటూ చెప్పింది సుమతి. ఆ మాటతో సంతోషంతో వెలిగిపోయింది మాధురి మొహం. నిజంగానా అమ్మా? చాలా గుడ్ న్యూస్ చెప్పావు. నేను ఆయన ఇంటికి వస్తాంలే, మిగతా విషయాలు అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి ఆ కాల్ కట్ చేసిన ఆమెకి వెంటనే చందుకి కాల్ చేసి ఆ విషయం చెప్పాలి అనిపించింది. తను పెళ్లి జరిగి 15 రోజులు అవుతున్నా ఈ 15 రోజుల్లో ఒక్కసారి కూడా అతనికి ఆమె ఫోన్ చేసింది కానీ అతను ఆమెకి ఫోన్ చేసింది కానీ లేదు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి కాల్ చేయాలి అంటే మనసులో ఏదో బెరుకుగా ఉంది. ఒక్క నిమిషం తటపటాయించి, కాల్ చేస్తే ఏమవుతుంది? నా భర్తకే కదా నేను కాల్ చేస్తున్నది. అలాంటప్పుడు ఆలోచించడం దేనికి అని అనుకుంటూ వెంటనే అతని నెంబర్కి డయల్ చేసింది.
ఆమె ఫోన్ స్క్రీన్ మీద బావగారు అని స్క్రోల్ అవుతూ ఉంటే అది చూసి ఆ కాల్ కట్ చేసి ఆ నెంబర్ని బావగారు అని ఉన్న నెంబర్ని ఎడిట్ చేసి శ్రీవారు అని పెట్టుకుని అది చూసి చిన్నగా నవ్వుకుంటూ మళ్ళీ ఆమె కాల్ చేస్తూ ఉండగా ఆమె చేతిలో ఉన్న ఆ ఫోన్ రింగ్ అయ్యింది. అది శ్రీవారు అన్న కాలర్ ఐడి నుండి వస్తూ ఉండడంతో ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి. కాల్ లిఫ్ట్ చేసి హలో అంది ఆమె. హా చెప్పు అన్నాడు చందు. ఏం చేస్తున్నారు అడిగింది మాధురి. వర్క్ అని చెప్పాడు అతను. బిజీగా ఉన్నారా అంటూ అడిగింది ఆమె. కొంచెం అన్నాడు అతను. సరే అయితే నేను తర్వాత కాల్ చేస్తాలే అంది ఆమె. పర్వాలేదు, విషయం ఏంటో చెప్పు అన్నాడు అతను. ఏమీ లేదు, నార్మల్గా చేశాను, మాట్లాడాలనిపించింది. ఏ చేయకూడదా అంటూ అడిగింది మాధురి. ఆ మాటతో కీప్యాడ్ మీద ఫాస్ట్గా వెళుతున్న తన వేళ్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. స్పీకర్లో ఉన్న తన ఫోన్ వైపు అయోమయంగా చూస్తూ ఒకసారి పక్కకు తిరిగి చూశాడు. పక్కన ఉన్న కొలీగ్ చిలిపిగా అతని వైపు చూస్తూ ఉన్నాడు. అది చూసి కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ ఆ ఫోన్ చేతిలోకి తీసుకుని స్పీకర్ ఆఫ్ చేసి చెవి దగ్గర పెట్టుకుని ఏం మాట్లాడాలనిపించింది అని అడుగుతూ తన సీట్ నుంచి లేచి బయటకు వచ్చాడు చందు. బిజీగా ఉన్నారు కదా అంది ఆమె. పర్వాలేదు, బయటకు వచ్చాను, చెప్పు అన్నాడు అతను. దానితో చిన్నగా సిగ్గుపడుతూ బయటికి అంటే సిగరెట్ తాగడానికా అంటూ అడిగింది ఆమె. దానితో అదిరిపడి తన చేతిలో ఉన్న సిగరెట్ వైపు చూసుకుని అలాగే అనుకోవచ్చు అని అతను అనడంతో అది ఒక్కటేనా, ఇంకేమైనా అలవాట్లున్నాయా అంటూ అడిగింది మాధురి. ఆ మాటతో అతని పెదవులపై కూడా చిన్న చిరునవ్వు వచ్చింది. అలా నవ్వుతూ ఆమెతో మాట్లాడుతూ ఎంత సమయం గడిపాడో అతనికి తెలియలేదు. పక్కనే ఉన్న కొలీగ్ వచ్చి బాబు బంగారం, నువ్వు బయటకు వచ్చి గంట దాటుతుందమ్మా, ఇలా ఫోన్ మాట్లాడుతూ ఇక్కడే కూర్చున్నావు అంటే ఆ కూర్చున్నదేదో వెళ్ళి ఇంటి దగ్గర కూర్చో, అంతేకాని నిన్ను భరించే ఓపిక మాకు లేదు అంటూ నీ ఉద్యోగం పీకి ఇంటికి పంపించేస్తారు. ఆ ప్రమాదం జరగకముందే కాల్ కట్ చేసి లోపలికి రా అంటూ చెప్పాడు అతను. ఆ మాట విని షాక్ అయ్యాడు చందు. ఏంటి, నేను గంట నుంచి తనతో ఫోన్ మాట్లాడుతున్నానా అని అనుకోగానే అది తనకే విచిత్రంగా అనిపించింది. సరే, సాయంత్రం ఇంటికి వస్తాను కదా, బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం అని చెప్పి ఆ కాల్ కట్ చేసి వెళ్ళి తన వర్క్ ప్లేస్లో కూర్చున్నాడే కానీ అతని మనసులో లేదు. ఇన్ని రోజుల తర్వాత ఆమె తనకి ఫోన్ చేసి అంత సరదాగా మాట్లాడడం తలుచుకుంటూ ఉంటే మనసు గాలిలో తేలిపోతూ ఉంది. ఆ తర్వాత క్షణం ఒక యుగంలా గడుపుతూ ఉన్నాడు అతను. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు తన భార్యని కళ్ళారా చూసుకుందామా అన్న ఆత్రం అతని మనసులో అంతకంతకీ పెరిగిపోతూ ఉంది. అతని ఓపికకి ఇంకా పరీక్ష పెడుతూ సమయం అసలు గడవడమే లేదు. అలా ఏదోలా 3 గంటల సమయాన్ని కష్టంగా గడిపాడు. ఆఫీస్ టైం అయిపోవడంతో అక్కడి నుంచి బయలుదేరిన అతను ఆగమేఘాల మీద ఇంటికి చేరుకున్నాడు. ఎప్పుడూ లేటుగా వచ్చే తన కొడుకు ఈరోజు అంత ఎర్లీగా రావడం చూసి ఏంట్రా ఇంత త్వరగా వచ్చేసావు అంటూ అనుమానంగా అడిగింది అరుణ. ఆఫీస్ అయిపోయింది, వచ్చేసాను, ఇందులో తొందరగా రావడం ఏముంది అంటూ అడిగాడు అతను. ఆఫీస్ అయిపోయినా సరే 1 గంట 2 గంటలు బయట తిరిగి గాని ఇంటికి రాని దొరగారు ఈరోజు త్వరగా వస్తే అనుమానం వస్తుంది కదా అంది అరుణ. కిచెన్లో ఉన్న మాధురికి అతని మాటలు వినిపించడంతో మనసు అతన్ని చూడాలి అని ఉరకలు వేస్తూ ఉంది. అతని ముందుకు వెళ్ళి నిలబడాలి అంటే ఏదో సిగ్గుగా ఉండడంతో అక్కడ ఉండి ఆ మాటలన్నీ వింటూ అతని కోసం కాఫీ కలపడానికి స్టవ్ మీద పాలు పెట్టింది ఆమె. తల్లితో మాట్లాడుతూనే ఆ ఇల్లు మొత్తం ఆమె కోసం కళ్ళతోనే వెతుకుతూ ఉన్నాడు అతను. కానీ ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో ఏదిది, వచ్చిన వెంటనే కనిపించాలి కదా, ఎదురు రావాలి కదా, మరి రాకుండా ఏం చేస్తుంది అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను. అతని చూపులు అతని ప్రవర్తన గమనించి చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, కాఫీ కలుపుకుని వస్తాను అంది అరుణ. సరే అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు అతను. ఆమె గదిలో ఉందేమో అన్న ఆశతో. కానీ అక్కడ కూడా అతనికి నిరాశే మిగిలింది. ఆ గది మొత్తం వెతికినా కూడా ఆమె ఎక్కడా కనిపించలేదు. దానితో ఉసూరుమంటూ ఏదో అయ్యాను అన్న పేరుకి ఫ్రెష్ అయ్యి తిరిగి వెళ్ళి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉన్నాడు అతను. అప్పుడే కాఫీ
అంటూ ఒక తీయనైన గొంతు పలకరించింది. ఆ గొంతు ఎవరిదో బాగా తెలిసిన అతను తల ఎత్తి అటువైపు చూశాడు. అతని వైపు చూడలేక తల వంచుకుని చిన్నగా సిగ్గుపడుతూ కనిపించింది మాధురి. అప్పటి వరకు ఆమె మొహంలో కనిపించిన దిగులు, డల్నెస్ ఇప్పుడు కనిపించటం లేదు. ఏదో తెలియని సంతోషంతో ఆమె మొహం వెలిగిపోతూ ఉంది. అది చూసిన వెంటనే అతని పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్ అందుకుని అది తాగుతూ ఆమెని చూస్తూ ఉన్నాడు. అతను ముందు నిలబడాలి అంటే ఏదో సిగ్గు బిడియంగా అనిపించడంతో వంటగదిలోకి వెళ్ళిపోయింది ఆమె. ఆ తర్వాత మళ్ళీ ఆమె దర్శనం దొరకడం అతనికి కొంచెం కష్టంగానే మారింది. వంటంతా పూర్తి చేసి భోజనం టైంలో అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉండగా అతని పక్కకు వచ్చి కూర్చుంది ఆమె. ఎప్పుడు తను తిన్న తర్వాత తినే ఆమె ఈ రోజు తన పక్కకు వచ్చి కూర్చోవడం అతనికి కూడా సంతోషంగా అనిపించింది. ఈ రోజు వంటలు కొంచెం తేడాగా కనిపిస్తున్నాయి. ఎవరు చేశారేంటి అని సుధాకర్ అనడంతో మీ చిన్న కోడలు అంటూ చెప్పింది అరుణ. ఆ మాటతో నిజమా అన్నట్లు ఆమె వైపు చూశాడు చందు. అవును అన్నట్లు నవ్వుతో చిన్నగా తల వంచుకుంది ఆమె. దానితో మరింత ఇష్టంగా ఫుడ్ తిన్నాడు అతను. ఆ తర్వాత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోవడంతో పాల గ్లాస్ పట్టుకుని గదిలోకి వచ్చింది మాధురి. ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్న అతను ఆమె రావడంతో కొంచెం ప్రశాంతంగా ఫీల్ అవుతూ, ఇన్ని రోజుల నా బ్రహ్మచారి జీవితానికి ఈ రోజు శుభం కాటు పడేటట్లుంది అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. పాలు తీసుకోండి అని గ్లాస్ అతనికి అందించడంతో అది తీసుకుని తాగుతూ ఉన్నాడు అతను. అలా సగం పాలు అతను తాగిన తర్వాత, మొత్తం మీరే తాగిస్తారేంటి, నాకు ఇవ్వరా అంటూ అతని చేతిలో ఉన్న ఆ పాల గ్లాస్ అందుకుని ఆ గ్లాస్ వైపు ప్రేమగా చూస్తూ ఇష్టంగా అందులో ఉన్న పాలు తాగుతూ ఉంది ఆమె. అది చూసి చిన్నగా నవ్వుతూ, ఏంటి మేడం గారిలో ఏదో కొత్త మార్పు కనిపిస్తుంది, ఏంటి విషయం అంటూ అడిగాడు అతను. మార్పు అంటే ఏమీ లేదు, కానీ ఇన్ని రోజులు అక్క గురించి, తన జీవితం గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని దూరం పెడుతూ చాలా బాధ పెట్టాను. కానీ ఇప్పుడు నా మనసులో ఎలాంటి దిగులు లేదు. అక్క ప్రేమించిన వ్యక్తితో ఆమె పెళ్లి ఫిక్స్ అయింది. కాబట్టి ఇంకా తన గురించి ఆలోచించడం మానేసి నా గురించి, మా శ్రీవారి గురించి మాత్రమే ఆలోచిద్దాం అనుకుంటున్నాను. చిన్నగా నవ్వుతూ సిగ్గుపడుతూ చెప్పింది ఆమె. దానితో చాలా ప్రశాంతంగా ఫీల్ అయ్యాడు చందు. ఇన్ని రోజులు తన మనసులో ఉన్న అనుమానాన్ని ఆమె సిగ్గు పూర్తిగా చంపేయడంతో, నువ్వు అలా దిగులుగా ఉండడానికి కారణం అదా? నేనింకా నువ్వు కూడా మీ అక్కలా ఎవరినైనా ప్రేమించావేమో, అందుకే నాకు దగ్గర కాలేకపోతున్నావేమో అనుకున్నాను అంటూ నోరు జారాడు అతను. ఆ మాటతో అదిరిపడి అతని వైపు చూస్తూ, అంటే మీరు నన్ను అనుమానించారా అంటూ అడిగింది ఆమె. చిచి, అనుమానం అని కాదు, ఒక చిన్న డౌట్ అంతే. ప్రస్తుత కాలంలో ఇలా ప్రేమించుకోవడం కామనే కదా. పైగా మీ అక్కతో నాకు పెళ్లి అనుకున్నాక నువ్వు ఒక వ్యక్తితో 2-3 సార్లు బైక్ మీద కూడా కనిపించావు. దాంతో నా డౌట్ కొంచెం బలపడింది. కానీ నిన్ను అనుమానించాలని నా ఉద్దేశం కాదు అన్నాడు అతను. కానీ ఆ మాటలని అంత ఈజీగా తీసుకోలేకపోయింది ఆమె. ఓహో, ఎవరు బైక్ మీద కనిపిస్తే బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లేనా? బయటికి వెళ్ళేటప్పుడు తెలిసిన వ్యక్తి కనిపిస్తే ఇంటికి రావడం అతని బండి మీద ఇంటికి రావడం కూడా తప్పేనా? ఒక్కొక్కసారి అతని బైక్ ఎక్కినంత మాత్రాన అతనికి నాకు సంబంధం ఉన్నట్లేనా? అరే, ఇంట్లో పెళ్లి అంటే చాలా పనులు ఉంటాయి. ఎవరో ఒకరి సహాయం ఖచ్చితంగా తీసుకుంటాము. అంత మాత్రాన అనుమానించేస్తారా? బాధగా అడిగింది ఆమె. అయ్యో మధు, అది కాదు. నాకు ఇంగిత జ్ఞానం ఉంది. మరి అంత దారుణంగా నేనెందుకు అనుకుంటాను? చెప్పు. నువ్వు నన్ను దూరం పెట్టేసరికి అలా అనిపించింది అంటున్నాను, అంతే తప్ప నువ్వు అనుకున్నట్లు అంత తప్పుగా నేను ఆలోచించలేదు అన్నాడు అతను. మీరు నాకేం చెప్పద్దు. మీ ఉద్దేశం ఏంటో నాకు బాగా అర్థమైందిలే అంటూ అక్కడ నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోయింది ఆమె. అక్కడికి వెళ్ళగానే కోపం, ఉక్రోషం కలగలిపి రావడంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. ఆమె వెనకే వచ్చిన చందు ఆమె అలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి, ఐఎమ్ సో సారీ మధు, నిన్ను బాధ పెట్టాలి అని నా ఉద్దేశం కాదు. అలా అని పరాయి వ్యక్తితో మాట్లాడిన వాళ్ళందరూ వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు అనుకునేంత చీప్ మెంటాలిటీ కూడా నాది కాదు. రేపు పెళ్లి అనగా నా జీవితంలో జరిగిన ఆ సంఘటన నేను అలా అనుమానపడేలా చేసింది. పైగా ఇప్పుడు సమాజం ఎలా ఉంటుందో నీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటి అన్నిటి కారణంగా ఒక చిన్న అనుమానం వచ్చింది, అంతే తప్ప కట్టుకున్న భార్యని అనుమానించి
ఆమెని వేధించుకుని తినే మెంటాలిటీ నాది కాదు. ప్లీజ్ అర్థం చేసుకో. ప్రామిస్ చేసి చెప్తున్నాను, నువ్వు నా భార్యవి మధు. అంటే నా జీవితం, నా దానివి. నిన్ను జీవితాంతం గుండెలో పెట్టుకుని చూసుకుంటానే తప్ప నీ గౌరవానికి మర్యాదకి ఎటువంటి భంగం కలిగించను. ఏ క్షణమైతే నీ మెడలో నేను తాళి కట్టానో ఆ క్షణమే నా ఊపిరి ఆగే ఆఖరి క్షణం వరకు నీతోనే నా జీవితం అని ఫిక్స్ అయిపోయాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ క్షణం నుండి నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. నువ్వు దూరం పెట్టినా భరిస్తూ చిన్న చిరునవ్వుతో అందరి ముందు తిరిగాను తప్ప మీ అమ్మ ఇలా చేస్తుంది అని మీ వాళ్ళకి గాని, తను నన్ను దూరం పెడుతుంది అని మా వాళ్ళకి గాని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకుని నా భార్యగా నాతో కలిసి బ్రతుకుతావని ఆశతో ఇన్ని రోజులు ఎదురు చూశాను. అదే ఆశతో ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తాను. అంతే తప్ప నిన్నెప్పటికీ దూరం చేసుకోలేను. నీ మీద డౌట్ పడినందుకు మరొకసారి క్షమాపణ చెప్తున్నాను. అర్థం చేసుకో ప్లీజ్ అని చెప్పి అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయాడు అతను. ఆ మాటలన్నీ విన్న మాధురి మనసులో ఆలోచనలో పడింది. తను చెప్పింది నిజమే. ఒకవేళ నా పొజిషన్లో తన పొజిషన్లో నేను ఉన్నా కూడా నా భర్త ఇదివరకే ఎవరితో అన్న ప్రేమలో పడ్డాడేమో అన్న అనుమానం నాకు వచ్చేది కదా. అదే తనకి వచ్చింది. మనసులో అనుమానం పెట్టుకుని భార్యలను వేధిస్తూ సూటిపోటి మాటలు అంటూ నరకం చూపించే మగవాళ్ళ కన్నా తన మనసులో ఉన్న అనుమానం నా ముందు పెట్టి తప్పైపోయింది అని క్షమాపణ చెప్పే తను మంచివాడే కదా అని మనసులో అనుకున్న మరుక్షణం అతనికి దూరంగా ఉండడం చాలా కష్టంగా అనిపించింది ఆమెకి. వెంటనే గదిలోకి పరుగుపెట్టింది. అక్కడ బెడ్ దగ్గర నిలబడి తన ఫోన్లో ఏదో చూసుకుంటూ కనిపించాడు అతను. దానితో వేగంగా వెళ్ళి అతన్ని గట్టిగా వెనక నుంచి కౌగిలించుకుని, మరొక్కసారి ఇలా నన్ను అనుమానించారు కదా అంటూ దగ్గరగా అడిగింది మాధురి. ఆమె చెయ్యి పట్టుకుని ఆమెని తన ముందుకు తెచ్చుకుంటూ, ప్రాణం పోయినా చెయ్యను అని అంటూ ఆమెని గట్టిగా కౌగిలించుకుని ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు అతను. నేను కూడా సారీ. అక్క గురించి టెన్షన్లో మిమ్మల్ని దూరం పెట్టాను. ఐఎమ్ వెరీ సారీ అంటూ చెప్పింది ఆమె. ఏం పర్వాలేదు, కానీ అలా దూరం పెట్టడం కన్నా నా దగ్గరికి వచ్చి నీ మనసులో ఉన్న బాధ దిగులు నాతో పంచుకుంటే బాగుండేది. ఇక మీదట ఎప్పుడైనా సరే నీకు ఏ బాధ కలిగినా నేనున్నాను. నీ బాధని పంచుకోవడానికి, ఆ బాధని తీర్చడానికి కూడా. అర్థమైందా అన్నాడు అతను. ఆ మాటతో చిన్న చిరునవ్వు ఆమె పెదవులపై విరబూయడంతో ఆమె అతన్ని మరింత గట్టిగా హత్తుకుంటూ, నాకు ఎవరు బాయ్ ఫ్రెండ్స్ లేరు. నేను పెళ్లికి ముందు ఎవరిని ప్రేమించలేదు. పెళ్లి తర్వాత ప్రేమించాలి అనిపిస్తుంది మిమ్మల్ని అంది ఆమె. అనిపిస్తే ప్రేమించు, దానికోసం వివరణ అవసరం లేదు. నేను నిన్ను అడగలేదు కదా, కాబట్టి చెప్పవలసిన అవసరం ఏముంది అన్నాడు అతను. చెప్పాలి. జీవితాంతం సంతోషంగా బ్రతకాలి అంటే మన మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు అంది ఆమె. నిజమా? అయితే దాపరికాలు ఉండకూడదు అంటూనే నాకు చూపించవలసినవి చూపించకుండా దాస్తున్నావు మరి అంటూ ఆమె నడుం మీద చిన్నగా చెయ్యి వేసి నొక్కాడు అతను. ఆ స్పర్శతో ఏదో తెలియని పులకంత ఆమె మనసులో కలగడంతో, నేనేమీ దాయలేదు, వచ్చెప్పుడో మీ కౌగిలిలో ఒదిగిపోయాను. మీరే అర్థం చేసుకోకుండా టైం వేస్ట్ చేస్తున్నట్లున్నారు అంది ఆమె. దానితో ఆమె మొహాన్ని తన చేతిలోకి తీసుకుంటూ, ఇప్పుడే కదా విషయం నాకు అర్థమైంది, ఇంకా వేస్ట్ చేయనులే అని అంటూ ఆమె పెదవులను తన పెదవులతో బంధించి ఒక తీయనైన ముద్దు ఆమెకి కానుకగా ఇచ్చి ఆమెని మంచం మీదకి చేర్చి ఆమె పైన చేరిపోయాడు అతను. అలా వారి మొదటి కలయిక ఇద్దరి మనసులో ఒక తీయనైన జ్ఞాపకంలా మిగిలిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అలసిపోయి హాయిగా నిద్రపోతున్న అతన్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ అతని బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి అక్కడి నుంచి లేవబోయింది ఆమె. దానితో ఆమె చెయ్యి పట్టుకుని ఆమెని మళ్ళీ తన మీదకి లాక్కుని పొద్దున్నే అడగకుండా ముద్దు పెట్టి, మరొకటి అడిగే లోపల ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటూ సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు చందు. ఇంట్లో చాలా పని ఉంది, మీరు కూడా ఆఫీస్కి వెళ్ళాలి, క్యారియర్ వద్దా అంటూ అడిగింది ఆమె. క్యారియర్ సంగతి అమ్మ చూసుకుంటుంది, నా సంగతి నువ్వు చూసుకోవే అని అంటూ ఆమెని మళ్ళీ తన కౌగిలిలో బంధించి తమ విధేయ కలయికకి సిద్ధమయ్యాడు అతను. ఏమండి, పొద్దున్నే ఏంటిది? ఇంట్లో చాలా పని ఉంది, వదలండి అంది మాధురి. నాకు కూడా నీతో చాలా పని ఉంది, వదలనండి
అంటూ ఆమెలో మరొక్కసారి కలిసిపోయాడు అతను. పని చేసుకుంటూనే మాటి మాటికి వాళ్ళ గది వైపు చూస్తూ ఉన్న అరుణని చూసి చిన్నగా నవ్వుకుని, అత్తయ్య గారు, మీరు ఎందుకు మీరు ఎంతకీ ఎదురు చూసినా మీ చిన్న కోడలు అప్పుడే కిందకి దిగి రాదు. తను రావాలి అంటే ముందు మీ కొడుకు తనని వదలాలి కదా. నాకు తెలిసి ఈరోజు తను రావడం కష్టమే అనిపిస్తుంది అంది సంధ్య. ఆ మాటతో సిగ్గుగా అనిపించడంతో ఆమె నెత్తి మీద ఒక్కటి పీకి, అత్తగారితో మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడమే, మరి అలా సిగ్గు లేకుండా మాట్లాడుకు అంది ఆమె. ఆమె కొట్టిన చోట చిన్నగా చేతితో రుద్దుకుంటూ, నా సిగ్గేమో కానీ మీ చిన్న కోడలు సిగ్గుపడుతూ వస్తుంది చూడండి, అది చూస్తే మీకే అంత అర్థమైపోతుంది చిలిపిగా నవ్వింది సంధ్య. దానితో అటువైపు చూసిన ఆమెకి మాధురి కనిపించింది. ఆమె మొహంలో ఏదో తెలియని కొత్త కాంతి కనిపించడంతో చిన్నగా నవ్వుకుంది అరుణ. కిచెన్లోకి వచ్చి ఇటు ఇవ్వండి అక్క, నేను కట్ చేస్తాను అంటూ సంజయ్ చేతిలో ఉన్న వెజిటేబుల్స్ తీసుకుంది మాధురి. ఆ ప్లేట్ ఆమెకిచ్చి, ఏంటి విషయం? బుగ్గలు ఎర్రగా ఉన్నాయి, పెదాలు కొంచెం వాచినట్లున్నాయి. ఏంటి, రాత్రి మరిది గారి సరసం ఎక్కువైందా ఏంటి? మరి ఇలా కందిపోయి నీరసపడిపోయావు అంటూ అడిగింది సంధ్య. ఆ మాటకి సిగ్గుపడుతూ తల పైకి ఎత్తకుండా, అక్క ప్లీజ్ పని చూడు అంది ఆమె. అప్పుడే మధు మధు అంటూ వినిపించింది చందు వాయిస్. అది విని నవ్వుతూ ఆమె చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని, ఈ పనులు మేము చూసుకుంటాం, తమరు వెళ్ళి మరిది గారి పనులంటే చూడు, పాపం ఆయన గారు దూరం భరించలేకపోతున్నట్లున్నారు. ఇప్పుడప్పుడే రాకపోయినా పర్వాలేదు, ఆఫీస్కి వెళ్లే ఉద్దేశం ఉంటే క్యారియర్ నేను పెడతాలే అంది సంధ్య. ఆ మాటలు విని మరింత సిగ్గుగా అనిపించడంతో, చిపోక అంటూ సిగ్గుపడుతూ అక్కడి నుంచి ఆ గదికి వెళ్ళింది మాధురి. అది చూసి చిన్నగా నవ్వుకున్నారు అత్త కోడళ్ళిద్దరూ. కష్టంగా ముడిపడిన బంధమైన కూడా వాళ్ళు ఇష్టంగా ఉండడం చూసి ప్రశాంతంగా ఫీల్ అయ్యారు అందరూ. కూతుళ్ళు రాకపోవడంతో కోడళ్ళు ఇద్దరు తమ కూతుళ్ళు అనుకుని వాళ్ళకి ఏ కష్టం కలగకుండా అరుణ సుధాకర్ కూడా వాళ్ళని ప్రేమగా చూసుకుంటూ ఉండడంతో ఆ ఉమ్మడి కుటుంబం అలా ముందుకు సాగుతూ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటికీ అలాగే ఉండాలని ఆశిస్తూ ఇంతటితో ఈ కథకి సెలవు తీసుకుంటున్నాం. మరొక మంచి కథలో మరొక రోజు కలుసుకుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్.